విశాఖ ఆసియాకే టెక్నాలజీ హబ్గా తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. విశాఖ బీచ్లు పర్యాటకులను ఆకర్షించేలా ఉండాలని, వాటిని నాశనం చేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ ఎంపిక కావడం గర్వంగా ఉందని సీఎం తెలిపారు. పర్యాటక శాఖ కొత్తగా సమకూర్చుకున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణిస్తూ మహిళలతో ముచ్చటించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర ఈ బస్సులు తిరగనున్నాయి. ఈ బస్సులో 24 గంటల పాటు ప్రయాణించే సౌలభ్యం కల్పించారు. మొత్తం టికెట్ 500 రూపాయలు కాగా సగం ఛార్జీ ప్రభుత్వమే భరించనుంది. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్ ను మాత్రం నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు. పొల్యూషన్ చేయడానికి వీల్లేదు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్ గా ఉండాలి. తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకే టెక్నాలజీ హబ్ గా తయారు కాబోతుంది. డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది. సీ కేబుల్ వేస్తారు. ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది. తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపికైంది మన విశాఖపట్నం. ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి. బయట వాళ్ళు వస్తూ ఉంటారు ఉద్యోగాల కోసం, వాళ్ళను కూడా మీరు మార్చాలి గానీ వాళ్ళని చూసి మీరు మారిపోవద్దని.